వరంగల్లో మాస్ జాతరకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మనతో పాటు బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఉన్నారు. మాట్లాడతాం. ఎలా ఉంటుందండి? ఎలా 10 లక్షల మందిని గ్యాదర్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎలా జరగబోతుంది వరంగల్ రజతోత్సవ వేడుకలు సభ? చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరగబోతుంది. పండుగ వాతావరణంలో మాకు రజతోత్సవాలు జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని స్థాపించి గులాబీ జెండాతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణని దేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత చరిత్ర కేసీఆర్ గారిది, మా గులాబీ జెండాది, మా బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రధానికంతో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రధానికం అంతా కూడా ఈ సభ వైపు మరి ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి సందేశం గురించి మనందరూ కూడా మరి 1000 కన్నుతో ఎదురు చూస్తున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి కేసీఆర్ గారు ఏది చేసినా సంచలనం ఉంటుంది. మరి ఏది చేసినా సరే, ఏది మాట్లాడినా సరే మనందరం చూస్తూ ఉన్నాం. చెప్పిన మాటని మరి చేసి నిరూపించి మరి ప్రజలకు అందించినటువంటి ఘనత వారికి ఉన్నది. కాబట్టి ఈ యొక్క సభకి ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. పెద్ద ఎత్తున ప్రజలు మరి ఆ సభని సభని కేసీఆర్ గారి సందేశాన్ని కేసీఆర్ గారిని చూడాలని కూడా లక్షలాది మంది కార్యకర్తల అభిమానులు తరలిరావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మేము వారికి వనరులు ఏర్పాటు చేయలేక ఇప్పటికే అంటే మేము ఒక నియోజకవర్గ స్థాయిలోనే మరి మండలాల వారీగా ఇక్కడ హైదరాబాద్ డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటే పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాటికి ఏర్పాట్లలో మేము నిమగ్నమై ఉన్నాం. పెద్ద ఎత్తున సక్సెస్ కాబోతాం అన్నది ఇది చరిత్రలో నిలిచిపోయే సభలాగా ఉండబోతున్నాయి తప్పకుండా. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు కేసీఆర్, ఏం పెద్దగా మాట్లాడట్లేదు, అధికార పార్టీని పెద్దగా విమర్శించట్లేదు అనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 10 లక్షల మందితో ఇంత సభ పెట్టడానికి కారణాలు ఏంటి? ఏం చెప్పబోతున్నారు కేసీఆర్? అంటే మీకు అంతర్గతంగా ఏం నడుస్తుంది, ఏం మాట్లాడబోతున్నారు? అంతా కూడా ఒక ఆసక్తి కనిపిస్తుంది. కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? ఒకటి, కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు వారి నాయకత్వం పట్ల. ఈ సుదీర్ఘమైనటువంటి 25 ఏళ్ల చరిత్రలో 13 సంవత్సరాలు మరి నిర్విరామంగా మరి ఒక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి చేసిన పోరాటం, వారు చేసినటువంటి త్యాగాలు, చేసినటువంటి మరి ఎన్నో పోరాటాలన్నీ కూడా మనం కళ్ళారా చూసాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని చక్కటి పరిపాలన అందించి చక్కటి రాష్ట్రంగా తీర్చిదిద్దినారు. కాబట్టి చూసాం, అనుభవంలో ఉన్నది. కాబట్టి పెద్దగా వారికి ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే అవసరం వారికి లేదు. ఎందుకంటే సరే, వారికి ఉన్నటువంటి అనుభవంతో వారు చూస్తున్న అవకాశం ఇవ్వాలి కదా వారికి కూడా, ప్రభుత్వాన్ని కూడా అని చెప్పి సరే మా స్థాయిలో మా పార్టీ నాయకత్వం, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి యొక్క సారథ్యంలో మేము అటు అసెంబ్లీ లోపల కానీ బయట కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు వారు హుందాతనం, వారి వయసు రీత్యా వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం తప్పకుండా రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలా, వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మరి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సభ మాత్రము మా 25 ఏళ్ల రజతోత్సవాల సందర్భం ఏంటంటే పార్టీ యొక్క ప్రాముఖ్యతని, పార్టీ చేసినటువంటి పనులని, పార్టీ సాధించిన విజయాలని ప్రజలకి మరి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మరి సభ ఉండబోతోంది. కాబట్టి మేము 20 సంవత్సరాలలో ఎప్పుడు కూడా సక్సెస్ రేటే ఎక్కువ ఉంది మాకు. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, కేసీఆర్ గారి నాయకత్వంతోనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రజలకి మరి విశ్వాసం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందంటారు. ఇప్పుడు ఘోరంగా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పేసి మరి మాట తప్పింది. మాట తప్పడమే కాకుండా వాళ్ళు సంపూర్ణమైన రుణమాఫీ చేసినామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు వారిని అసహించుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క మాట తీరు, వారి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు, వారి యొక్క అనుభవరాహిత్యం, వారు మాట్లాడే భాష, దుర్భాషలాడడం, వారు చెప్పింది చేయలేక మాట తప్పి దుమ్మెత్తిపోయడం, ఇవన్నీ కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని, ఏ రకంగా అవినీతిమయమైందో, ఏ రకంగా మంత్రులు ఎక్కడికక్కడ ఈ రాష్ట్రాన్ని కుక్కలు నింపిన విస్తరాకులాగా తయారు చేసిన ప్రజల అనుభవంలో ఉంది. ఇది ప్రజల్లో ఏ మారున్న గ్రామాలకు పోయినా సరే కేసీఆర్ గారి నాయకత్వం బాగుంటే వీరు ఘోరంగా విఫలమైనదని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి అటు హామీల దాచుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటున్నారు. మేము తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కూడా అన్ని పథకాలు అమలు చేస్తున్నాము, అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, వడ్డీలు కడుతూ కూడా కష్టంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చున్నాం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అంటుంది. వారు చేతగానితనాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆదాయం లేదు, మొత్తం చేత కాదు, మాతోని పరిపాలన సాధ్యం కాదని వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పగానే స్పష్టంగా చెప్తా ఉన్నారు.
అంటే అదే చెప్తాను కదా, వారికి అనుభవరాహిత్యం ఇది. అంటే వారికి రాష్ట్రాన్ని పాలించే సత్తా సామర్థ్యం లేదు వాళ్ళ దగ్గర. సరే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ అయినా సరే 10%, 15% లేదు వారి కాంట్రాక్టర్ బిల్లు చెల్లించట్లేదు. ఈరోజు ఏ పైరవి కావాలన్నా సరే కేవలం ముఖ్యమంత్రి గారి కార్యాలయం వాళ్ళ కుటుంబ సభ్యులకి పనులు అవుతున్నాయి స్పష్టంగా కనబడుతూ ఉంది. కేవలం ఒక మంత్రి కాంట్రాక్టులతోనే పని నడుస్తూ ఉంది ఈరోజు అన్ని ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ఎవరు ఏ పార్టీ రాజకీయాల్లో పరిపాలనలో ఉన్నటువంటి పార్టీ కానీ, అధికారంలో పార్టీ కానీ, ప్రతిపక్షంలో పార్టీ కానీ మాటలు ప్రజలు గమనిస్తారు కదా, గ్రహిస్తారు కదా, ఎవరు నిజం మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధం మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వం అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించి మంచి అభివృద్ధి ఫలాలని, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించి ప్రజల మరణాలు పొందిన నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు ఎవరికైనా ఎవరైనా చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారి సొంత సోషల్ హ్యాండిల్లో నిర్వహించినటువంటి సర్వేలోనే కేసీఆర్ గారి పాలన బాగుంది, ఈ యొక్క కాంగ్రెస్ పాలన బాగాలేదు, ప్రజాపాలన బాగాలేదని చెప్పి ప్రజలు సర్వే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టిన సర్వేలో వాళ్ళు తీర్పుని ఇచ్చినారు. కాబట్టి దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ వారు చేసిన పనులను అంటే చేసే పనులు చెప్పే పనులు చేయలేకపోతున్నారు, వాళ్ళ హామీలు నెరవేరలేకపోతున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేయడం, అదేవిధంగా వారిని ఏం చేయమని అంటే మీరేం చేయలేదని చెప్పడం, అంటే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే కేసులు బనాయించి, అక్రమ కేసులు బనాయించి మేము అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించడం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ గారు చూసిన ఏమి కాదు. వీళ్ళకి భయపడేటువంటి నాయకత్వం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. కాబట్టి వారు విఫలాల్ని ఖచ్చితంగా బాధ్యతగా ప్రతిపక్షంగా వారి యొక్క వైఫల్యాలని ఎత్తి చూపే బాధ్యత మా పైన ఉన్నది. కానీ వాటికి నిర్వహించలేక, వారికి సక్రమంగా నిర్వర్తించలేక, వారిని నెరవేర్చలేక, వారిని మాట నిలబెట్టుకోలేక మా పైన ఎదురుదాడిచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి దగ్గర సత్తా లేదు, సామర్థ్యం లేదు, సబ్జెక్ట్ లేదు. ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రత్యక్షంగా దేశ ప్రధాని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళు పైరవులకే సమయం సరిపోతూ ఉన్నది. అన్నీ కూడా అన్ని సంస్థలు కూడా ఇప్పుడు ఏది చూసినా సరే ఈరోజు రైతాంగాన్ని, యువతని, మహిళల్ని, అన్ని వర్గాల ప్రజల్ని, దళితులని, వెనుకబడి తరగతుల వారిని అందరినీ కూడా ఈరోజు మోసం చేసినటువంటి ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వం. కాబట్టి అందుకే కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలు గతంలో నమ్మినారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా వారి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం రాష్ట్రంలో వస్తేనే రాష్ట్రం మళ్ళీ అభివృద్ధిలో ముందుకు పోతుంది తప్ప కాంగ్రెస్ పార్టీతోనూ అయ్యే పని కాదని స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది. మీరు బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ముఖ్యంగా బీసీ నేత, ఒక డిమాండ్ వ్యక్తం అవుతుంది వరంగల్ సంబంధించి ఏదైతే సభ రజతోత్సవ వేడుకలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ వ్యక్తిని పార్టీకి అధ్యక్షుడిని చేయండి, అప్పుడు నిరూపించుకోండి బీసీల మీద ప్రేమ ఏంటో అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ మంత్రులు విమర్శిస్తున్నారు. మీరు బీసీ నేతగా, ఎమ్మెల్యేగా మీ సమాధానం? కేసీఆర్ గారి పెద్ద బీసీ అండి. కేసీఆర్ గారికి మతము కులము ఆపాదించలేము. కేసీఆర్ గారు దళితులకు పెద్ద దళితుడు, వెనుకబడిన తరగతులకు పెద్ద, ఏ కులానికైనా పెద్ద ఎట్లా అనుకుంటామో. ఇప్పుడు ఉదాహరణకి కుర్మలు ఉంటారు, పెద్ద కుర్మ అంటారు. పెద్ద కుర్మ లాంటి వారు కేసీఆర్ గారు. యాదవుల్లో పెద్ద యాదవ్ అంటారు, పెద్ద యాదవులు అంటే కేసీఆర్ గారు. గౌడుల్లో కూడా పెద్ద గౌడ అంటారు, పెద్ద గౌడు లాంటి వారు. కులాల లెక్కలే ఒప్పుకో అంటే చెప్తాం అన్న, మీకు కులాల లెక్క కాదు అంటే చెప్తాం అన్న. వారికి మనం కులాన్ని మతాన్ని ఆపాదించలేము. వారు అన్ని మతాల వారిని, అన్ని కులాల వారికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు కాపులకి అదే చెప్తున్నా, కాపులకు పెద్ద కాపుగా, ముదిరాజులకు పెద్ద ముదిరాజుగా, మాదిగలకు పెద్ద మాదిగగా, అట్లా ఆ రకమైనటువంటి నాయకత్వ లక్షణాలు అటువంటి అందించిన ప్రేమ అభిమానాలు పంచిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారికి ఏది ఆపాదించినా వారి నాయకత్వంలోనే అన్ని వర్గాలకి న్యాయం జరిగింది. కాబట్టి వారి నాయకత్వం అందరూ కోరుకుంటా ఉన్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఏదో మాట్లాడుతుంది, రాజకీయ మాటలు మాట్లాడుతుంటారు. వారికి రాజకీయ పబ్బం గడపడానికి వేరే వ్యవహారాలు లేవు, వేరే అంశాలు లేవు. కాబట్టి ఏదో లేవనైతే వాళ్ళు చేయాల్సింది చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా సమయం, కేసీఆర్ గారు సంవత్సరంలో టైం ఇచ్చినారు. ఇంకా మేము 6 నెలలు వేచి చూస్తాం. దాని తర్వాత ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వెళ్తాం. ప్రజలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీరబడే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. అది కూడా మనం చూస్తాం. మీకు పోటీగా భారత్ సమ్మిట్ పెట్టారు, 2 రోజుల పాటు హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. భారత్ సమ్మిట్ ప్రపంచ దేశాలకు సంబంధించి 140 మంది ప్రతినిధులు వస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే రజతోత్సవానికి సంబంధించి వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం అంటారు. ఇది వ్యూహం ఏముంది, ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేయాలి, తప్పకుండా రావాలా. రాష్ట్రం బాగుపడాలని కేసీఆర్ గారు ఎప్పుడు రాష్ట్రం బాగుపడాలని కోరుకున్నారు తప్ప ఎప్పుడు బాగుపడొద్దని ఎప్పుడు కోరుకోలేదు. ఇంకా చక్కగా చేయాలి, భారత్ సమ్మిట్ లాంటివి చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో కార్యాచరణ అంటే దాన్ని అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలి. మాకు పోటీ ఏదేం లేదండి. కేసీఆర్ గారికి సరైన నాయకుడే తెలుగు రాష్ట్రాల్లో
కేసీఆర్ గారు లాంటి ధీటనే నాయకులు లేరు. వారికి ఉన్నటువంటి ఇమేజ్ వేరు, వారికి ఉన్నటువంటి స్టేటస్ వేరు, వారికి ఉన్న ఇమేజ్ స్టేటస్ ఎవరికి రాదు. కేసీఆర్ గారు వాయిస్ వినడానికి యావత్ ప్రపంచంలో తెలుగు ప్రజలందరూ కూడా 1000 కనులతో ఎదురు చూస్తున్నారు. ఎవరు మమ్మల్ని ఏం చేయరు, మా పని మేము చేసుకుంటూ పోతాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఇంకా బాగా చేయాలని కోరుకుంటాం. ఇంకా మంచి సమ్మట్లు చేయాలి, ఇంకా బ్రహ్మాండ కార్యక్రమాలు చేయాలి. మంచి పనులు చేస్తే మా పార్టీ తరఫున సహకారం ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు పదే చాలా సందర్భంలో చెప్పినారు. కేసీఆర్ని చూడడానికి జనం వస్తారు, జనం గట్టిగానే తరలి వస్తారని చెప్పి కూడా మీ సహచరుడు ఒకప్పుడు దానం నాగేంద్ర అంటున్నాడు. ఈ దానం నాగేంద్రకు సంబంధించి వాయిస్ మారుతూ వస్తుంది, ఏమన్నా పార్టీ నేతలతో సంప్రదింపులు ఏమైనా జరుగుతున్నారో తిరిగి వెనక్కి రావడానికి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులని ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడినైనా కేసీఆర్ అని చెప్తారు. ఈరోజు నాగేంద్ర గారు సీనియర్ నాయకులు 6-7 సార్లు ఎమ్మెల్యేని కాబట్టి సీనియర్ నాయకుడు కాబట్టి వారికి ఆయన వాయిస్ ఉంటుంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఏ కాంగ్రెస్ నాయకుడిని పట్టుకున్నా, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పట్టుకున్నా, ఎమ్మెల్యే గారి కార్యకర్తను పట్టుకున్నా కేసీఆర్ గారి నాయకత్వం బాగుంటుంది, కేసీఆర్ మాట్లాడి చూడాలని చెప్పి అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా కేసీఆర్ నాయకత్వమే బాగుంటుందని కోరుకుని చూసినారు కాబట్టి, తెలంగాణ సాధించిన నాయకుడు కాబట్టి ఆయన నాయకత్వంలో బాగుంటుంది అని చెప్పేసి అందరికీ అర్థమైంది. కాబట్టి నాగేందర్ గారు చెప్పిన మాట వాస్తవం, 100% వాస్తవం. సీనియర్ నాయకుడు ఆయన వాయిస్ ఉంది కాబట్టి నేను వాయిస్ చేయగలిగాను. తప్పకుండా పోయిన ఎమ్మెల్యే అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు కూడా రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లకెళ్ళి రాదు, మళ్ళీ టీఆర్ఎస్తోనే మేము మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, పార్టీలో పోతే బాగుంటుంది ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇంకా చాలా మార్పు చేర్పు భవిష్యత్తు చూడబోతాం. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ అందరూ చాలా మంది పోయిన ఎమ్మెల్యే అందరూ కూడా బాధపడుతున్నారు. అక్కడ ఎన్నికల్లో బాధపడుతున్నారు. అక్కడ పరిస్థితి బాగలేదు, ఘోరంగా చూస్తున్నాం కదా. అపాయింట్మెంట్ లేదు వాళ్ళకి, ఎమ్మెల్యేకి లేదు, మంత్రులు కూడా అంత ఆగమాగం ఉన్నారు. ప్రభుత్వం మనకి ఏం నడుస్తుందో ఏం చేస్తుందో తెలుస్తలేదు, ఏం మాట్లాడుతుందో తెలుస్తలేదు. అయోమయ పరిస్థితులు ఉన్నాడు, ఆగమాగం ఉన్నాడు, అసెంబ్లీలో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల అబ్జర్వేషన్ ఉంది. ఇదంతా కూడా ప్రభుత్వం నడిపడం, ప్రభుత్వం పెద్ద అంటే మామూలు మాట కాదు కదా. ప్రభుత్వం అంటే ఏదో ఇంట్లో కూర్చొని నడిపించే వ్యవహారం కాదు, ప్రైవేట్ వ్యవహారం కాదు కదా. కాబట్టి మన మాటకి చేతలకి తేడా చూస్తారు. కాబట్టి స్పష్టంగా ప్రభుత్వం వైఫల్యాలు స్పష్టంగా కనపడతామని ప్రజలందరిలో అనుభవంలో ఉంది. ఇది నేను చెప్తున్నది కాదు, ప్రజల ఎక్స్పీరియన్స్లో ఉన్నది. కాబట్టి 25 సంవత్సరాల మా పార్టీ చరిత్ర గణనీయమైంది. చక్కటి విజయాలు సాధించడం, కలలో ఊహించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో తీసుకొచ్చాం తెలంగాణ రాష్ట్రాన్ని. 10 సంవత్సరాలు చక్కటి పరిపాలన చూసినప్పుడు ఇప్పుడు సంవత్సరం నుంచి కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఒక ప్రతిపక్ష పార్టీ, ఫైనల్గా ఒక ప్రతిపక్ష పార్టీ అయి ఉండి ఇన్ని లక్షల మందితో ఇంత ఖర్చు పెట్టి డబ్బులు వృధా చేస్తుంది సభ కోసం అని చెప్పి కూడా పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలు కూడా కామెంట్ చేస్తున్నారు. ఏ పార్టీకి ఎమ్మెల్సీలు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డబ్బులు వృధా చేస్తున్నారు. ఇన్ని లక్షల మందిని గ్యాదర్ చేయడం, ఇంత పెద్ద సభ, ఇంత ఆర్భాటాలు. మాకు ఇది కొత్త కాదండి. కేసీఆర్ గారు ఎప్పుడు సభ పెట్టినా 10 లక్షల మందితో, లక్షల మందితో పెట్టిన సభలు ఉన్నాయి. చరిత్ర, మా పార్టీ చరిత్ర. వారికి చేత కాదు కాబట్టి వాళ్ళు మా పని ఏడుస్తున్నారు. మా గణనీయమైన చరిత్ర మంది 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సంతోషమైనటువంటి వాతావరణంలో మా కార్యకర్తల నాయకులందరూ ఉన్నాం. మా సంతోషాన్ని వారు కాదంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తప్పకుండా పార్టీ గురించి పెట్టుకుంటాం, మా పార్టీ పటిష్టపడడానికి ఏమని చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీలతో చేత కాదు కాబట్టి ఏడవడం ఇదంతా తప్ప ఎందుకంటే ఏం లేదు. ఉంటాయి మస్తు కాంగ్రెస్ వారు పరిపాలనలో ఉండి వారి పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించుకుంటే ప్రజలకు అంత వాళ్ళు నచ్చుతారు తప్ప మా పార్టీని పని ఏడిస్తే వాళ్ళకి వచ్చేది ఏం లేదు. ఏడుపు బంద్ చేసుకోవాలి ఇప్పటికైనా చెప్పి కోరుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుతున్నారో బీఆర్ఎస్కి అనుకూలంగా, ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితి తెలుసుకున్నారు, తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడం ఈ పార్టీ అని గమనించే ఇప్పుడు అనుకూలంగా దానం నాగేంద్ర లాంటి నేతలే అనుకూలంగా పార్టీకి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడిగినా కానీ కేసీఆర్ జనం మెచ్చే నేత అంటారు. వరంగల్లో సభ కూడా మేము ఖచ్చితంగా విజయం సాధించబోతున్నాం అంటున్నారు ఎమ్మెల్యే వివేకానంద. శేష విపి దేశం.